నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులు ఆలస్యమైతే ఫైల్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందా? సో మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులన్నీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ అనే చట్టం ప్రకారంగా ఫైల్ చేస్తూ ఉంటాము. అది ఒక వ్యక్తి ఇచ్చినటువంటి చెక్ అయినా, ఒక కంపెనీ ఇచ్చిన చెక్ అయినా సరే, ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా మాత్రమే మనము చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేస్తుంటాము. ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి చెక్కు పైన రాసిన డేటు నుంచి ఆ చెక్కు 3 నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 3 నెలల లోపు మన బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము ఆ చెక్కును ప్రజెంట్ చేసి ఆ చెక్కు ఎందుకు చెల్లటం లేదో దానికి గల కారణం ఏంటో బ్యాంకు వారి చేత రాయబడిన ఒక రిటర్న్ మెమో మనము తీసుకొని అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీసు పంపించి అక్యూజ్డ్కి 15 రోజుల సమయం ఇవ్వాలి. ఆ తర్వాత 30 రోజుల లోపు మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం 30 రోజుల లోపు కేసు ఫైల్ చేయకపోతే, కొంత ఆలస్యం జరిగితే, అప్పుడు మనకు కేసు ఫైల్ చేయడానికి వెసులుబాటు ఉంటుందా అనంటే, అదే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లోని సెక్షన్ 142 సబ్సెక్షన్ బి ప్రకారంగా కాండోనేషన్ డిలే పిటిషన్ ఫైల్ చేస్తూ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి ఆలస్యం కావడానికి కారణాలు ఏంటో చూపిస్తూ అదర్ సైడ్ వారికి నోటీస్ పంపిస్తూ మెజిస్ట్రేట్ కోర్టులో మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, లిమిటేషన్ యాక్ట్లోని సెక్షన్ 5 ప్రకారంగా కాండోనేషన్ డిలే పిటిషన్ ఫైల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ కేసు డిస్మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డిలే అయినా ఎన్ఐ యాక్ట్ సెక్షన్ ప్రకారంగా డిలే పిటిషన్ వేసుకొని కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.